ఒక్క నిమిషం ఆగు. ఒక పెద్ద నిజం చెప్తా విను. నువ్వు అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం నీ శక్తి కాదు, నీ మైండ్ సెట్. అదెలాగో ఈ ఒక్క చిన్న కథతో తెలుసుకో. ఒక వ్యక్తి రోడ్డు పక్కన వెళ్తుంటే ఒక భారీ గజరాజు ఏనుగు నిలబడి ఉండటం చూశాడు. కానీ అతనికి ఒక విషయం చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద ఏనుగుని గొలుసులతోనో పెద్ద బోనులోనో బంధించలేదు. కేవలం దాని ముందు కాలికి ఒక చిన్న తాడు మాత్రమే కట్టి ఉంది. అదనుకుంటే ఆ తాడును ఒక్క క్షణంలో తెంచేయగలదు. కానీ అది ప్రయత్నించడం లేదు. అతడు ఆశ్చర్యంతో దాని మావటివాణ్ణి అడిగాడు, ఇంత పెద్ద ఏనుగు ఈ చిన్న తాడును తెంచుకుని ఎందుకు పారిపోవటం లేదు అని. దానికి మావటివాడు నవ్వి ఇలా అన్నాడు, ఇది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా దీనికి ఇలాంటి తాడే కట్టేవాళ్ళం. అప్పట్లో ఇది చాలా ప్రయత్నించింది, కానీ ఆ వయసులో ఈ తాడును తెంచటం దానివల్ల కాలేదు. అలా ప్రయత్నించి ప్రయత్నించి ఈ తాడును నేను తెంచలేను అని దాని మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంత పెద్దదైనా తన మనసులో ఉన్న ఆ పాత నమ్మకం వల్ల అసలు ప్రయత్నించడమే మానేసింది. ఆ ఏనుగుకి తనకున్న అపారమైన బలమేంటో ఒక్క క్షణం గుర్తొచ్చినా ఆ తాడు దాని ముందు ఒక లెక్కే కాదు. కానీ బయట ఉన్న తాడు కంటే దాని మైండ్లో పడిపోయిన సంకెళ్లే దాన్ని కదలకుండా చేశాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జంతువు కేవలం ఒక అపోహ వల్ల ఓడిపోయి నిలబడింది. ఆ ఏనుగులాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న చిన్న పరిమితులను చూసి నీలోని అనంతమైన సామర్థ్యాన్ని తొక్కేస్తున్నావు. నీ గమ్యం వైపు ఒక్క అడుగు ముందుకు వేస్తే నిన్ను ఆపగలిగే శక్తి ఈ సృష్టిలోనే లేదు. చూసావా మిత్రమా, మనలో చాలామంది పరిస్థితి కూడా ఇంతే. గతంలో ఎప్పుడో ఒకసారి ఓడిపోయామని, లేదా ఎవరో నిన్ను చేతకాని వాడివి అన్నారని ఈరోజు నీకున్న అపారమైన శక్తిని నువ్వు నమ్మడం లేదు. నీ చుట్టూ ఉన్న ఆ పాత అపజయాల తాడును తెంచు. పక్కన వాళ్ళు నిన్ను చూసి నవ్వారని నీ ప్రయత్నాన్ని ఆపేస్తావా? నీ గతాన్ని చూసి నీ భవిష్యత్తును తక్కువ అంచనా వేసుకోకు. నీ లోపల ఒక సింహం దాగి ఉంది. దానికి భయపడటం నేర్పించకు. ఒక్కసారి గర్జించు. నీ అడుగుల వేగానికి ఆ అపజయాలన్నీ పారిపోవాల్సిందే. నువ్వు బలహీనుడివి కావు. నీ పాత నమ్మకాలు మాత్రమే నిన్ను బంధించాయి. రేపు ఉదయం 4 గంటలకే లేచి ఆ బంధనాలను తెంచి నీ నిజమైన విశ్వరూపమేంటో ఈ ప్రపంచానికి చూపించు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నీ విజయాన్ని ఎవరు రాసివ్వగలరు? నిన్నటి వరకు నువ్వేంటో ప్రపంచానికి అనవసరం. కానీ రేపటి నుండి నువ్వు ఏం చేయబోతున్నావో అది హిస్టరీ అవ్వాలి. నీ ఓటమిని శాసించిన కాలమే నీ గెలుపును చూసి తలవంచేలా పోరాడు. గుర్తుపెట్టుకో, నువ్వు గెలవటానికే పుట్టావు. మీ మైండ్లో ఉన్న ఆ భయాన్ని, పాత నమ్మకాల్ని ఈరోజే బ్రేక్ చేయాలనుకుంటే కామెంట్లో బ్రేక్ అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారో. రేపు 5వ రోజు అంతకంటే పవర్ఫుల్ స్టోరీతో నిన్ను మోటివేట్ చేస్తాను. సిద్ధంగా ఉండు.